ఉండి వేరే దగ్గరికి బదిలీ అయి వెళ్ళిన ఎస్ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎస్ వెంకట్రావు చేసిన అవినీతిలో భాగంగా ఎన్ని శాఖలలో లేకపోతే ఎన్నింటిలో అవినీతి చేశాడు అనే దాంట్లో డబల్ బెడ్రూమ్ల ఇంటి డ్రా కూడా ఆయన తీసింది సక్రమంగా చేయలేదు అనేదే నా ముఖ్య ఉద్దేశం. దాన్ని కొందరు నాయకులు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆ డ్రాని తప్పుగా తీసినా కానీ ఆ డ్రాని అట్లా తప్పుగా తీయడానికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రోత్సహించి ఈరోజు కొందరు చిల్లరగాలని నా ఇంటి మీదకి ప్రోత్సహించి మరి తీసుకొచ్చి ఆ రోజు డ్రా తీసిన టైంలో మంత్రి ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యే ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఈరోజు ఎమ్మెల్యే ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఒకవేళ డ్రా తీసినప్పుడు ఎన్ని ఇల్లు డ్రా తీసినారు? కట్టిన ఎన్ని? 384 ఇల్లు కట్టి 804 ఇండ్లకు డ్రా తీసినంటే అది చీటింగా కాదా? 420యా కాదా? చీటింగ్ చేసి ఆ రోజు డ్రాలో లబ్ధిదారులని 16,000 మంది అప్లై చేసుకుంటే నైట్ 12 గంటలకు 12:30కు డ్రా తీసినాం. నైట్ 12:30 డ్రా తీయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు వరకు నేను అంటున్నా కదా, నేను కలెక్టర్ పైన అవినీతి ఆరోపణ కాదు, అవినీతి చేసిండు అని పక్కా ఆధారాలతో చెప్తే ఈ రోజు వరకు వాళ్ళ శాఖ నుంచి ఎవరైనా ఒక రిప్లై ఇవ్వాలి కదా, చేయలేదు. కాదు, గత 10 నెలల నుంచి, గత 8 నెలల నుంచి కూడా దీనిపైన చాలా వార్తలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒక న్యూస్ కూడా రాలేదు. అయితే ఇందులో సరే డ్రా తీసింది, ఈరోజు అందరూ లబ్ధిదారులమని 804 మంది అంటారు కదా. మీరు నిజంగా లబ్ధిదారులు అయితే మీకు తీసిన మీకు ఇంటి పట్టా ఏదైతే ఇచ్చినరో ఆ పట్టాలో మీ అలాట్మెంట్ నెంబర్, ఒక వైన్ షాప్ డ్రా తీసినా కానీ సూర్యాపేట ఇన్ని వైన్ షాప్లు ఉంటే డ్రా తీసేటప్పుడు ఏం చేస్తారు? 1, 2, 3, 4 అని సీరియల్ నెంబర్ ఇస్తారు. ప్రతి ఇంటికి కూడా సీరియల్ నెంబర్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా ఒక ఇంటి నెంబర్ ఉండాలి. వీళ్ళు ఏదైతే ఇండ్లకు డ్రా తీసిన దాంట్లో ఒకదానికన్నా 804కి ఒక్కరికైనా ఇంటి నెంబర్ ఇచ్చిందా? ఇస్తే వాళ్ళ పట్టా జెన్యూన్ అవుతుంది. అక్కడ వాళ్ళని ఆ విధంగా మోసం చేసినోడు ఎవడు? జగదీశ్వర్ రెడ్డి. మోసం చేయడానికి హెల్ప్ చేసినోడు ఎవడు? వెంకట్రావు. దాంట్లో డ్రా తీయకుండా ఉట్టిగా అదే స్టేజ్ పైన, నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, స్టేజ్ పైన సిటీ కేబుల్ అంటే టీఆర్ఎస్ నాయకులు, సిటీ కేబుల్ అని కాదు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకుల భర్తలు, లేకపోతే టీఆర్ఎస్ కౌన్సిలర్కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి మన దగ్గర. ఆ రోజు కూడా ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. చాలామంది మహిళలు బయటకు వచ్చి చెప్పారు డ్రా సరిగ్గా తీయట్లేరు, ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వస్తున్నారు, లేకపోతే ఇల్లున్న వాళ్ళకి వాళ్ళు నెంబర్ కూడా. మీరు అందరూ కూడా వైన్ షాప్ డ్రా చూసి ఉంటారు. ఎట్లుంటుంది వైన్ షాప్ డ్రా చేస్తే? క్లియర్గా నెంబర్లు అందరికీ చూపెట్టి ఇవి నెంబర్లు ఇన్ సో అండ్ సో మీరు అప్లికేషన్లు వచ్చినాయి కదా అంటే డ్రా తీస్తారు. కానీ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దేనికి కూడా నెంబర్ లేకుండా ఎన్నికల కోసం లబ్ధి పొందడానికి ఈ 800 మందిని ఫూల్ చేశారు జగదీశ్వర్ రెడ్డి. ఇప్పుడు అదే డ్రామాని క్యాన్సిల్ చేస్తుండ్రో తెలుసుకున్న తర్వాత కొందరు మాట్లాడతారు, ఇల్లు ఎవరిచ్చారు, బీజేపీ పార్టీ ఏమైనా చేసిందా అంటే, గతంలో సూర్యాపేటలో కట్టిన ప్రతి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన పైసల్నే డబుల్ బెడ్రూమ్కి మళ్లించి ఆ ఇల్లు కట్టారు. దానికి సాక్ష్యం జగదీశ్వర్ రెడ్డిని కానీ ఏ ప్రభుత్వాధికారి దగ్గరికి కానీ, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, కలెక్టర్ దగ్గర కూడా పోయి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టిర్రు అనేది అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తారు. గతంలో ఇచ్చిందే కాదు, ఈరోజు మళ్ళీ ఇవ్వాలన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇయ్యలేదు కూడా. దానికి ఉదాహరణ నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పినారు? మాకు తెలంగాణకు 25 లక్షలు ఇల్లు ఇవ్వండి అన్నారు. 25 లక్షల ఇల్లు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే పాత బీఆర్ఎస్ పార్టీయో ఇల్లు ఇచ్చుంటే మరి ఇల్లు ఇవ్వండి అని 25 లక్షలు ఇల్లు ఇవ్వండి అని ఎవరిని అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని అడుగుతున్నారు. బీజేపీ పార్టీతోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. పేదోని ఇంటి కళ, అదే పేదోని ఇంటి కళ కోసం ఈ డబుల్ బెడ్రూమ్ డ్రా తీయక ముందు నా పైన 3 కేసులు బనాయించారు. ఏది? మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడి చేస్తే ఆ రోజు ఎటుపోయింది? ఈరోజు వీళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తారు కదా. చేసేటోళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గారి చెంచాలు. వాడు జగదీశ్వర్ రెడ్డి గారు కొందరు వాళ్ళ కిందున్న చెంచాగాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, నిన్నటి ల్యాండ్ స్కామ్ 40 కోట్ల ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ని బయట పడకుండా ఏదైతే కొన్ని సామెతలు ఉంటాయి, ఏది
నిజం చెప్పులేసుకునే ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు నిజాన్ని బయటికి తీస్తే వీళ్ళు నిజాన్ని బయటికి రావద్దు, వరుణ్ పైన బట్టగాల్చి మీదేద్దాం, వరుణ్ పైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇందులో చాలా మంది ఉన్నారు, పేదలు నిరుపేదలు అంటే బంద్. ఇవన్నీ కూడా ఎలక్షన్ కోసం తీసుకొచ్చిన బంధులన్నీ కూడా ఏం చేశారు, ఎలక్షన్లో తప్పుడు పత్రాలు ఇచ్చి మళ్ళీ అప్పుడే బంద్ చేసినారు. అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు కలెక్టరేట్లో ఏదైతే డ్రా చేసినారో ఇదే లబ్ధిదారులు చెప్తున్నారు కదా, ప్రతి డ్రా సిస్టమ్కి వీడియో రికార్డింగ్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ కలెక్టర్ దగ్గర ఉందా? మున్సిపల్ కమిషనర్ ఎట్లా తీస్తున్నాడు డ్రా? మున్సిపల్ కమిషనర్ తీసిన డ్రా చెల్లనే చెల్లదు. అట్లా చెల్లకుండా ఉండేటట్టు ఉండడం కోసమే ఇదే జగదీశ్వర్ రెడ్డి ఆ పి రామాంజుల్ రెడ్డి అనే మున్సిపల్ కమిషనర్తో తీపిచ్చాడు. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేస్తే క్యాన్సిల్ కావాలి, క్యాన్సిల్ అయితే అవతల పార్టీ పైనే వేయాలి. అయితే 15 ఇండ్లు 375 ఇండ్లు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ సమక్షంలో డ్రా చేసి నువ్వేమంటారు పైన నన్ను అడగడానికి మీ ఉంటే మీకే నువ్వు ఉండడే తప్పు. నువ్వు స్టేజ్ పైన తప్పు చేసి నన్ను నువ్వెందుకు అడుగుతున్నావు అంటే ప్రశ్నించొద్దా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? అవినీతిని బయట పెట్టే హక్కు లేదా? అవినీతిని బయట పెడితే మా ఇంటికి వస్తారా? నేను జగదీశ్వర్ రెడ్డి ఇంటికి 16,000 మందితో నేను పోలేనా? బరాబర్ పోతా జగదీశ్వర్ రెడ్డి ఇంటికి. వాడు చిల్లర చేష్టలు చేస్తే వానికి తగిన బుద్ధి అంటే ఎన్నికల్లో ఓడిపోవడం గెలవడం లేకపోతే ఇంకో మాట కేసీఆర్ గారే ఇంట్లో పండుకోలే, జనం చీకొడితే వీడు గెలిచినోడు, వీడు గెలిచిన దాని తర్వాత కేసీఆర్ అనే వాడు ఉన్నందుకు వీడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి బయటికి పంపిస్తారు. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, వీళ్ళందరూ కూడా మీ జీవితాలు నాగం చేసుకోకండి. వచ్చినోడు బీఆర్ఎస్ తో ఉంటే మీకు ఏమవుతుంది? వాని లబ్ధి కోసం వాని చెంచాలు జగదీశ్వర్ రెడ్డి గారి చెంచాలుగా ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారో నేను అది కూడా చూస్తారు. కారము చెప్పులు లేకపోతే అన్ని తీసుకొని వస్తారంట. రమ్మను, మేమేం చేతిలో గాజులు వేసుకొని కూర్చున్నామా? ఒక్కొక్కరిని దంచితే ఏం చేయాలో చెప్పలే. ఇప్పుడు కూడా ఎవడు భయపడతాడు? నువ్వు అధికారంలో లేవురా భయ్, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఈ సమస్య లేకపోతే పట్టాలు నేను ఇచ్చిన నెంబర్ లేకుండా నేను చేసిన ఇది నేను చేస్తే నా ఇంటికి రావాలి. తప్పని బరాబర్ చెప్తా. ఎట్లా నిద్రపోతావు కూడా చూస్తా. నేను భారతీయ జనతా పార్టీ తరఫున బరాబర్ ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. సంకినేని వరుణ్గా నేను ఇక్కడ ఏదైతే మా ఇంటి మీదకి వచ్చినారో దీనికి జగదీశ్వర్ రెడ్డి అనేటోనికి చెప్తున్నా నేను, అరే జగదీశ్వర్ రెడ్డి బరాబర్ నీ దగ్గరికి వస్తాను నేను. నువ్వు చిల్లరగాలని నా ఇంటికి పంపితే నేనేం చేయాలో కూడా చేసి చూపిస్తా. గతంలో నువ్వు అధికారం లేదు, మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినారా బై క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. నువ్వు నా దగ్గరకో నా మీదకో రావడం కాదు కదా. నువ్వు 100 మంది 1000 మంది పోలీసులని వలయంగా పెట్టుకున్న రోజే ఆ వలయాన్ని ఛేదించి నీ ఇంటి లోపలికి వచ్చిన రా నేను. ఈరోజు నాకేం తక్కువ కాదు. బరాబర్ మళ్ళీ 16,000 మంది ఎవరైతే అర్హులు ఉన్నారో 800 కాదు, ఈ 800ని కూడా కలుపుతా. ఈ 800 చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిల్లరగాళ్ళని ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. పైన ఉండడానికని ఆ గ్రూప్లో అప్పుడు వచ్చింది. గ్రూప్లో